సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి సిఫార్సు చేశారంటూ గీసుకొండకు చెందిన ఓ కాంగ్రెస్ నేత 60 కోడెలను తీసుకెళ్లడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అందులో 49 కోడెలను బయట విక్రయించినట్లు నిర్ధారణ అయింది. దీంతో 60 కోడెలను ఒకే వ్యక్తికి ఎలా ఇస్తారంటూ ఆలయ ఈవోపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈవో వినోద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాం. మంత్రి సిఫార్సు చేశారంటూ గీసుకొండకు చెందినటువంటి ఓ కాంగ్రెస్ నేత 60 కోడెలను తీసుకెళ్లడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అందులో 49 కోడెలను బయట విక్రయించినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో 60 కోడెలను ఒకే వ్యక్తికి ఎలా ఇస్తారంటూ ఆలయ ఈవోపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈవో వినోద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, వేములవాడ రాజన్న కోడలు ఏమయ్యాయనేది మాత్రం హిందుత్వ సంఘాలు ఆరాధిస్తున్నాయి. ఈవో నిర్లక్ష్యం కారణంగానే ఈ కోడలన్నీ కూడా ఒకే వ్యక్తికి కట్టబెట్టారు. ఇన్ని కోడలు దాదాపు నిబంధనల ప్రకారం రైతుకు సంబంధించి 2 కోడలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మంత్రి సిఫారసు లెటర్ కారణంగా దాదాపు 60 కోడలను రాంబాబు అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. అందులో 49 కోడల లెక్క మాత్రం తెలియలేదు. కేవలం 11 కోడలు మాత్రం ఉన్నాయి. ఆగస్టు నెలలో రాంబాబు అనే వ్యక్తి మంత్రి కొండా సురేఖ లెటర్ ప్యాడ్ పైన కొంత సిఫారసు లెటర్ పైన ఆలయ అధికారులకు సిఫార్సు లెటర్ అందించడం జరిగింది. అతనికి మంత్రి లెటర్ ఇచ్చారు కాబట్టి నియమ నిబంధనలు అన్ని కూడా తుంగలో తొక్కినట్లుగానే భావించాలి. మంత్రి కొండా సురేఖ సిఫార్సు లెటర్ తో మీద 60 కోడలు రాంబాబు అనే వ్యక్తికి గోశాలకు అప్పగించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత కోడలు ఏమయ్యాయి మాత్రం అధికారులు పట్టించుకోలేదు. అంతా కూడా ఒక రకంగా అధికారుల నిర్లక్ష్యంగానే ఈ హిందుత్వ సంఘాల నేతలంతా కూడా భావిస్తున్నారు. ఈవో దాదాపు ఆగస్టు మాసంలో 16వ తేదీన ఈ కోడలని కూడా అప్పగించడం జరిగింది. ఆ తర్వాత కోడలు ఏమయ్యాయని మాత్రం కొంత ఆలయ అధికారులు పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. కానీ ఆలయ అధికారులు మంత్రి చెప్పారు కాబట్టి ఇచ్చాము, ఇంకా కోడలు గురించి పట్టించుకోలేదు. ఆ కోడలన్నీ కూడా ప్రస్తుతం ఏమయ్యాయి, కోతకు గురయ్యా లేకపోతే ఎక్కడికైనా తరలించి విక్రయించారనే మాత్రం అనుమానాలు తావిస్తుంది. ఈవో వినోద్ రెడ్డి పైన హిందుత్వ సంఘాలంతా కూడా ఫైర్ అవుతున్నాయి. ప్రస్తుతం అయితే కోడలు తీసుకున్నటువంటి రాంబాబు పైన గీసుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతని పైన విచారణ కూడా కొనసాగుతుంది. కేవలం రైతులకు నిబంధనల ప్రకారం 2 కోడలు మాత్రమే అప్పగించాలి. భక్తులంతా కూడా వేములవాడ రాజన్నను 20,000 ప్రభావిస్తారు. వారి మొక్కులు తీర్చుకునేందుకు కోడలను అప్పగించడం జరుగుతుంది. అయితే గోశాలలో వేములవాడ సంబంధించినటువంటి గోశాలలో ఈ కోడలు ఎక్కువ అవడంతో రైతులకు అప్పగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రైతులు కేవలం 2 మాత్రమే వారికి సంబంధించిన ధృవపత్రాలు అప్పగిస్తే వారి రైతులను గుర్తించి వరకు 2 కోడలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ అధికారులు మంత్రి చెప్పారని చెప్పి సిఫారసు లెటర్లు చూపెట్టి దాదాపు 60 కోడలు ఒకే వ్యక్తికి అప్పగించారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా కోడలు ఎక్కడికి పోయాయి ఏంటని చెప్పి ఆరా తీసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మంత్రి చెప్తే ఇన్ని కోడలు ఈవో ఎలా ఇస్తాడు, ఈవో వినోద్ రెడ్డి ఇందులో అక్రమాలకు పాల్పడ్డా లేకపోతే ఏం జరిగిందనే అంశాలపైన ఆరా తీయాలని చెప్పి హిందుత్వ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకే వ్యక్తికి ఇన్ని కోడలు, అదేవిధంగా మంత్రి సురేఖ చెప్తే ఇన్ని కోడలు ఎలా ఇస్తారని చెప్పి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే దీనిపైన విచారణ చేయాలని ఈ అంశం ఇప్పుడు బయటకు రావడం జరిగింది కదా, దీనిపై ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? అసలు ప్రస్తుతం అయితే ఈ విషయం ఆలయ అధికారులకు తెలిసే జరిగినట్టుగా కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఈవో వినోద్ రెడ్డి పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతే నిబంధనలు తుంగలో తొక్కి ఆ తర్వాత కోడలు అప్పగించినట్లుగా మిగతా అధికారుల పాత్ర కూడా ఇందులో ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత కేబినెట్ మంత్రి చెప్పారు కాబట్టి ఆ మంత్రి మాట తీసివేయలేక సిఫార్సు లెటర్ ను సాకుగా చూపి దాదాపు 60 కోడలు అప్పగించారు. 60 కోడలు అప్పగించడం ఏంటి, ఒకే వ్యక్తికి ఇన్ని కోడలు అప్పగిస్తే అతడు వ్యాపార దృక్పథంతో ఉన్నటువంటి రాంబాబు అనే వ్యక్తి పశువుల వ్యాపారం చేస్తారని చెప్పి సమాచారం ఉంటుంది. ఆ వ్యక్తి పశువులన్నీ కూడా విక్రయించాడా లేకపోతే అతను కోతకేమన్నా విక్రయించాడా, అసలు ఏం జరిగిందనే మాత్రం ఇంకా కూడా ఆరోపణలు అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆలయ అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా వారి ఏమన్నా అవినీతికి ఇందులో పాల్పడి ఉంటారనేది మాత్రం అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మధు. ఓకే, థ్యాంక్ యూ సతీష్.